ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 14వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికై ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సువార్త పాఠము మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయ్యను, మారుపేలు గల లెబ్బయి, కనానుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూద. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ ఏ పట్టణంలో నేను ప్రవేశింపకుడు, కానీ ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకి వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులు చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతుడు, ఉచితముగా ఇయుడి. ప్రియులారా, ప్రభువారు తన శిష్యులను స్వార్థ నిమిత్తమై పంపుచు వారికి కొన్ని అధికారాలను ఇస్తున్నాడు. ఆ అధికారాలు దయ్యాలను వెళ్ళగొట్టడానికిని, రోగులను స్వస్థపరచడానికిని ఆయన వారికి అధికారం ఇచ్చి పంపాడు 12 మంది శిష్యులను. పంపి వారితో చెప్తున్నటువంటి మాట, మీరు నేను ఇది మీకు ఉచితముగా అనుగ్రహించితిని కనుక దీనిని ఉచితముగానే మీరు ప్రజలకు ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభువారు వారిని పంపుతూ కూడా మీరు ఏమీ కూడా తీసుకుని వెళ్ళవద్దు. 9వ వచనంలో, మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణం కొరకు జారినైనను, 2 అంగీలనైనను, చెప్పులనైన, చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి అని చెప్తున్నాడు. వారు ఎటువంటి లాభాపేక్ష కూడా లేకుండా వారు సువార్తను ప్రకటించాలి, దేవుడు వారికి ఇచ్చిన దానిని వారు ప్రజలకు అందించాలి అని దేవుడు చెప్తూ వారిని పంపుతూ ఉన్నాడు. అలాని మీరు వెళ్ళండి, మీ శరీర అవస్థతల కొరకు మీరేమి కూడా సిద్ధపరచుకోకండి. ఏమైనా డబ్బులు కానీ ఏదైనా ఆహారాన్ని కానీ మీరు సిద్ధపరచుకోకుండా వెళ్ళండి. వెళ్ళి మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని ఏ విధంగా చేర్చుకుంటున్నారు, వారికి మీరు ఏ ఇంటైనా ప్రవేశించేటప్పుడు ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. 12వ వచనంలో, ఆ ఇంట్లో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇంటి వారు దానికి యోగ్యమైతే ఆ శుభం వారికి దక్కుతుంది. వారు యోగ్యులు కాకపోతే, వారు మిమ్మల్ని చేర్చుకొనకుండా ఉన్నట్లయితే, వారు మిమ్మల్ని ఆదరించకుండా ఉన్నట్లయితే, అందుకు నిరసనగా మీ కాళ్ళ దమ్మును అక్కడ దులిపివేసి వచ్చేయండి అని శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, శిష్యులకు ప్రభువారు చెప్పినది, శారీరకమైన వాంఛల కోసము మీరు ఆతురత పడకండి. దేవుని సువార్త అంటే ఆ సువార్తను ప్రకటించండి. మీకు నేను ఇస్తున్నాను, ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాను, అలాగే దైవశక్తిని కూడా మీకు ఇస్తూ ఉన్నాను. రోగులను స్వస్థపరచడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి మీకు ఇస్తున్నాను. అవి ఏ ధనాన్ని వాంఛించకుండా వాటిని ప్రజలకు ఇవ్వండి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, అట్టి విధముగానే వారు ప్రకటించారు, అట్టి విధముగానే వారు జీవించారు కూడా. యేసు ప్రభు వారు మరణించిన తరువాత
వారు సమస్తాన్ని వదిలి ఆ విధముగానే ప్రభు చెప్పినట్లుగా వెళ్ళి వారు ప్రపంచ నలుమూలలో వెళ్ళి సువార్తను ప్రచురించారు. ప్రియులారా, వారి శరీరానికి వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులను, కొన్ని కష్టాలను, కొన్ని నష్టాలను వారు భరిస్తూ ప్రభు ఏ విధంగా అయితే ఏ ధనాపేక్ష కానీ శరీరాశ కానీ కలిగి ఉండకుండా చేయమన్నారు, అదేవిధంగా చేశారు. కానీ ఈరోజు అనేక మంది దైవ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు క్రీస్తు చెప్పినటువంటి బోధనకు వ్యతిరేకంగా, క్రీస్తు నడిచిన మార్గానికి వ్యతిరేకంగా వారు బోధిస్తూ ఉన్నారు ప్రజలకు. మరి పౌలు గారు అయితే 1 కొరింథీయులకు 9వ అధ్యాయము 18వ వచనంలో చెబుతున్నాడు, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకుంటుని అని పౌలు గారు చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో దానిని ప్రభు శిష్యులు అలాగే పౌలు గారు కూడా ఉచితంగానే ఆయన ఇచ్చినటువంటి సువార్తను కానీ ఆయన ద్వారా పొందినటువంటి శక్తిని కానీ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఆ ప్రజలను ఎక్కువ మందిని ప్రభువునందు నడిపించటమే వారి సంపదని ఇక్కడ 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనైనను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై, ఇక్కడ ఎక్కువ కానుకలు ప్రోగు చేసుకోవటానికని, ఎక్కువ ఆస్తిపాస్తులను ప్రోగు చేసుకోవాలని సువార్తను చేయలేదట. ఉచితంగా ప్రకటిస్తూ కూడా ఎక్కువ మందిని సంపాదించడం, ఎక్కువ ఆత్మలను రక్షించటానికై పౌలు ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసలో కూడా ఎంతో భారమును కలిగి ఆయన సువార్త చేసినట్లుగా మనం చూడవచ్చు. 2వ దశలోనికు 3వ అధ్యాయము 7వ వచనం నుండి, ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలేనో మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింపగళ్ళు పనిచేయుచు జీవనము చేసి తిని, మీరు మమ్మను పోలి నడుచుకోవాలని మమ్మును మేము మాదిరిగా కనపరచుటకే ఎలాగో చేసినాము, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. ప్రియులరా, ఇక్కడ పౌలు గారు ఎవరి మీద భారం పడకుండా ఇతరులకు మాదిరిగా ఆయన ఉండాలని ఎవరి దగ్గర కూడా ఉచితముగా ఆహారాన్ని పుచ్చుకోకుండా ఆయన జీవన విధానమును కష్టపడి పని చేసినట్లుగా పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, కష్టపడి భోజనానికి సంపాదించుకుని దేవుని సువార్తను ప్రకటించినట్లుగా దేవుని యొక్క మహిమను వారికి అందించినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, పౌలు గారు చెప్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 33వ వచనంలో, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరం నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకునవలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పెను. ప్రియులారా, పౌలు గారు ఎంతో ప్రయాసతో ఆత్మలను సంపాదించుకొనుటకు ప్రయాసపడ్డాడు, కానీ ఈ లోక ధనమును కానీ తన శారీరక సుఖాలను తన శరీర కోరికలను తీర్చుకునేటటువంటి పని
నేను చేయలేదని పౌలు గారు నొక్కువ కానిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు మీరు ఉచితముగా దీనిని చేయుడి అని చెప్పినట్లుగా మరి ఈరోజు అనేక మంది మరి బోధకులు మరి ఇర్మియా ప్రవక్తగా చెప్పినట్టుగా, ఎమ్రియా ద్వారా చెప్పినట్లుగా, ప్రవక్తలు కూలికి బోధింతురు అని చెప్పినట్లుగా, మరి కల్పనా కథలు చెబుతారని, సోది చెప్పినట్లుగా చెబుతారని మరి ప్రకటించినట్లుగా అనేక మంది ఈరోజు బోధకులమని బయలుదేరి క్రీస్తును గూర్చిగాక సంఘములో విభేదాలు కల్పించటానికి, ఐక్యముగా ఉన్న వారిని విడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా మనము ఎంతోమందిని చూడవచ్చు. అందుకని పౌలు గారు 1 కొరింథీయులకు 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తు ఇహలోక బంధుత్వాన్ని కానీ, శారీరక సుఖాలను కానీ, ధనాన్ని కానీ, అధికారాన్ని కానీ ప్రభువారు ఆశించకుండా దేవుని రాజ్య సువార్తను ఏ విధంగా అయితే ప్రకటించాడో అదే విధముగా పౌలు గారు కూడా ఆత్మలను సంపాదించుకునేటటువంటి ఎక్కువ ఆత్మలను సంపాదించడానికి కృషి చేశాడే కానీ ఈ లోక అధికారాన్ని కానీ, ఈ లోక ధనాన్ని కానీ, తన శారీరక వాంఛనలు కానీ ఆశించి పనిచేయలేదని నొక్కి వక్కాణిస్తున్నాడు. అట్టువలే మీరును చేయండి అని బోధకులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే తిమోతికి రాస్తూ 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనము వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధ సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును అని ఆనాడు చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు పౌలు గారు. ఆ విధంగానే ఈరోజు కూడా ఆయా సంఘాలలో ఆయా బోధకులు చెబుతున్నటువంటి మాట, సంఘమంతా కూడా క్రీస్తు నమ్మిన వారందరూ కూడా ఐక్యంగా ఉండకూడదని, ఆ సంఘము వారు అట్లాంటి వారు, ఈ సంఘము వారు ఇట్లాంటి వారు, మన సంఘము మాత్రమే ఎత్తబడుతుంది, మనము మాత్రమే, ఇక్కడ మాత్రమే యేసయ్య ఉన్నాడు అని బోధిస్తున్నటువంటి వారు ఈ చర్చిలోనికే ప్రార్థనకు రావాలి, వేరొక చర్చి వైపు మీరు వేరొక వ్యక్తితో వేరొక దైవ సేవకుడితో మాట్లాడితే తప్పు, కనీసం పలకరించుకుంటే తప్పు అని విభేదాలను కల్పిస్తున్నారు. ఐక్యముగా ఉండమని ప్రభువారు సహోదరులైనటువంటి క్రీస్తును ఎరుగున్న వారందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని బోధిస్తూ ఉంటే, ఐక్యతను దెబ్బతీస్తూ విద్వేషాలను రెచ్చగొడుతూ మరి క్రీస్తు నేర్పినటువంటి బోధకు వ్యతిరేకముగా వారు బోధిస్తూ ఉన్నారు. అందుకనే రోమీలకు రాస్తూ 16వ అధ్యాయము 17వ వచనములో సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టుకుని ఉండుడని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఎచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ప్రియులారా, ఇలా వారి యొక్క కడుపు కోసము, వారి యొక్క శరీర వాంఛల కోసము, లేదా వారి గొప్ప కోసము
సంఘములను విడదీస్తూ సంఘ సభ్యుల మధ్య కలతలు సృష్టిస్తూ అనేకమైనటువంటి కల్పనా కథలు చెబుతూ బోధిస్తూ ఉన్న బోధకులను మీలో ఉన్నారని పౌలు గారు చెబుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు 1:15 చూసినట్లయితే కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. కొంతమంది ఆ సంఘాన్ని లేకుండా చేయాలని, మన గ్రామంలో పలానా సంఘము వారు ఉండకూడదని, ఆ సంఘము వారు పరలోక రాజ్యానికి వెళ్ళరని, లేదా ఆ సంఘము వారు అలా చేస్తున్నారని, వీరు ఎలా చేస్తున్నారని విభేదాలు సృష్టిస్తూ మీ సేవకుడు మంచివాడు కదని ఇలా ఆత్మలను దొంగిలించేటటువంటి పనిలో కొంతమంది ఉన్నారు. అందుకనే దేవుడు కూడా చెప్తున్నాడు, నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపుచ్చెదరు. మత్తయి 24:5. అలాగే 23, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు అని చెప్తున్నాడు. ప్రియులారా, అబద్ధ బోధకులు బయలుదేరి అవసరమైతే వారు అద్భుత క్రియలను చేస్తారట, రోగాలను వెళ్ళగొడతారట, అనేకమైన సూచక్రియలు చేస్తారట. వారు ఎలా చేయగలుగుతారంటే సాతానే వెలుగుదోత వేషము వేసుకొని, సాతాను వెలుగుదోత వేషం వేసుకుని ఆ పని చేస్తుందని చెబుతున్నాడు. 2 కొరింథీయులకు 11:13-15 వరకు చూసినట్టయితే సాతాని వెలుగుదూత వేషం వేసుకుని అబద్ధ ప్రవక్తలుగా ఉండి క్రైస్తవ సంఘాలను విడదీస్తూ ఒకరి ఒకరు వేరయ్యి ఐక్యత లేకుండా ఒక సహవాసానికి వెళ్లకుండా ఒక సంఘ సభ్యులను ఒక్కొక్క సంఘ సభ్యులు విమర్శింపచేసేలా చేస్తూ వారి బోధనలు ఉంటాయి. వారి దగ్గర అద్భుత కార్యాలు కూడా చేస్తుంటే మనం అనుకుంటాము నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడు అని. మనము కూడా అటువైపు ఆకర్షింపబడేలా సాతాను బోధకుల్లో ఉండి మనలను మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తుందని చెబుతున్నారు ప్రియులారా. అందుగురించే కల్పన కథల వైపును అలాగే తాత్కాలికమైనటువంటి మరి ఉద్దేశముల కొరకును మనము ప్రయాసపడకుండా క్రీస్తులో మరి కష్టమైనా కానీ నష్టమైనా కానీ ఒక యాజకుడు మన తప్పులను ఎత్తి చూపుతున్నాడని, సంఘ సభ్యుల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతున్నాడని, వాక్యానుసారముగా వారిని మరి ఖండిస్తున్నాడని, మరి ఈయనైతే ఇలా ఖండిస్తున్నాడు కానీ మరి అలా చెప్పకూడదు, మరి తప్పులు చేయని వారు ఎవరున్నారు, మరి అలా ఖండించుకుంటూ పోతే మరి దేవుడు మనం సమానమేనా అని ఖండించినటువంటి సేవకుని దగ్గర నుంచి ఆత్మలను దొంగిలించేటటువంటి అబద్ధ బోధకులు ఈరోజు ఉన్నారు. అటువైపు ఆకర్షింపబడకుండా
ఖండించి ఎత్తి చూపి బుద్ధి చెప్పేటటువంటి దైవ సేవకులను మీరు ఆదరించాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆత్మల రక్షణ గురించి మనం బోధించాలి, విశ్వాసాన్ని గురించి బోధించాలి. అంతేగాని కానుకలను గూర్చి మనము బోధించకూడదు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి అలాగే సేవకులు బుద్ధి చెప్పేవారిగాను, వాక్యాన్ని ప్రకటించేవారుగాను, క్రీస్తును మాత్రమే అధికుడుగా చూపే విధంగాను, బుద్ధి చెప్పే విధంగాను, గద్దించే విధంగాను, ఖండించే విధంగాను ఉండాలి. ప్రజలపై, సంఘముపై భారము మోపేవారిగా గాను, శాపనార్థాలు పెట్టేవారిగాను ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. అలాగే సంఘము కూడా దేవుడు పంపినటువంటి సేవకులను ఆదరించాలని అదే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 9వ వచనంలో నుంచి చెప్పబడుతుంది. మీ సంచుల్లో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలినైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రనైనను కొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను, గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటిని బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యకరమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును అని చెప్తున్నాడు. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటిలోనైనను, ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడు అని చెప్పబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దైవ సేవకులను సంఘము స్వీకరించ మొదటిగా దైవ సేవకుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బోధించేవాడిగా ఉండాలి, ఏ విధంగా బుద్ధి చెప్పేవాడిగా ఉండాలి, తన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది శిష్యులకు చెప్తున్నాడు. అలాగే సంఘానికి కూడా ఆ శిష్యులను ఏ రీతిగా ఆదరించాలనేది చెప్తున్నాడు. అంటే వారు ఎట్టి ధనవాంఛను కానీ, శారీరక వాంఛను కానీ కలిగి ఉండకూడదు బోధకులు. అలాగే సంఘం కూడా వారి యొక్క అవస్థతలను తీర్చేవారిగా సంఘం ఉండాలని చెబుతూ ఉన్నాడు. అంటే బట్టలను కూడా పట్టుకెళ్ళవద్దు, ఆహారాన్ని పట్టుకెళ్ళొద్దు, అంటే అది సమకూర్చవలసిన బాధ్యత సంఘానిదే. అదే చెప్తున్నాడు, చేర్చుకోవాలి, అటువంటి వారిని చేర్చుకోవాలి. మనము దేవుని సేవకులను కాకుండా కల్పనా కథలు చెప్పేవారిని చేర్చుకుంటూ ఉన్నాము, జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారని, రాకడ సమీపించి ఉన్నదని ప్రభువే చెప్తున్నాడు ప్రియులారా. మరి అట్టి విధముగా దైవ సేవకులను ఆదరించినటువంటి వారు ఎంతో దీవించబడినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఏలియా సారేపతు అనేటువంటి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కొంచెం పిండి మాత్రమే ఉంది, ఆ రోజుకి సరిపడా పిండి మాత్రమే ఉంది తన కుమారునికి తనకును, దానిలో కొంచెం నాకు పెట్టుమని ఏలియా చెప్పినప్పుడు ఏలియా మాట విని ఆమె ఆతిథ్యము ఇచ్చినప్పుడు ఆ పిండి కానీ, ఆ నూనె కానీ, బుడ్డిలో నూనె కానీ 3.5 సంవత్సరముల పాటుగా తరిగిపోనట్టుగా మనం చూడవచ్చు. ఒక దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబము. అలాగే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో షూనేము
షూనేమి రాలేనటువంటి ఒక స్త్రీ ఎలీషాకి భోజనము సిద్ధపరిచి భోజనమును ఇస్తూ ఆ మార్గము గుండా వెళ్ళినప్పుడల్లా దైవ సేవకుడు నివసించడానికి ఒక ప్రత్యేకమైన గదిని భర్తతో చర్చించి కట్టించింది ప్రియులారా. అందువలన ఆమెకు లేని లోటును ఆమెలో ఉన్నటువంటి లోటు, ఆమెకు లేని దానిని బిడ్డలు లేరు, ఆమెకు బిడ్డలను పొందుకుంది. ఒకప్పుడు చనిపోయినటువంటి బిడ్డను ఆ భక్తునికి నివాసం ఇవ్వటం ద్వారా, ఆ భక్తునికి ఆతిథ్యం ఇవ్వటం ద్వారా బిడ్డను బ్రతికించుకుంది ప్రియులారా. అంటే దేవుని యొక్క సేవకులను సంఘము ఆదరించాలి, వారి యొక్క మంచి చెడ్డలను చూచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా చూచుకున్నటువంటి వారు దీవించబడినట్లుగా కూడా మనం చూడవచ్చు. కొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఎందుకంటే సమయం లేదు కనుక మనము 11వ వచనం వరకు చూసినట్లయితే, ఇక్కడ ఆకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వారు దంపతులు పౌలుకు ఆతిథ్యం ఇచ్చి సంవత్సరంన్నర పాటు పౌలును వారి దగ్గర మరి ఉంచి ఆయనకు మంచి చెడ్డలు చూచినట్లుగా మనం చూడవచ్చు. పౌలు గారు కూడా పనిచేశాడు, కానీ పౌలుకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులరా, ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రభు యొక్క సేవకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సంఘము వర్ధిల్లుతుంది, ఆశీర్వదింపబడుతుంది. ఇట్టి విధముగా సంఘము ముందు చెప్పినట్లుగా డబ్బును ఆశించకుండా, శరీర సుఖాలను ఆశించకుండా, దేవుడు చెప్పిన ప్రకారంగా సువార్త చేసే విధముగా ఉన్నటువంటి యాజకులను కలిసి జీవించినట్లయితే, వీరు కూడా ఉన్నట్లయితే, నిర్గమకాండం 19వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల వరకు చూసినట్లయితే, మీరు నా మాట శ్రద్ధగా విని నా బెదను అనుసరించినలా నా సొంత ప్రజలను యాజక రూపమైన రాజ్యముగాను ఉందురని దేవుడు చెబుతున్నాడు. మొదటి పట్టణంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయంలో నా తల్లిదండ్రులైనటువంటి కన్నాబుత్తల రాయప్ప శారమ్మ గారులు కూడా ఏమీ లేని స్థితిలో, మరి వారికి ఒక్కరోజు తినటానికి కూడా ఆహారం లేక 3 రోజుల నుంచి పచ్చుతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో యాదవోలు గ్రామంలో మరి దైవ సేవకులు ఇద్దరు నా తండ్రి గారైనటువంటి రాయప్ప గారికి ఎదురుపడినప్పుడు, ఎక్కడి నుంచి వస్తున్నారై అంటే, మేము 3 రోజులుగా అన్నపానము లేక ఆహారం లేక మేము సువార్త పని నిమిత్తమై చేస్తూ ఈ గ్రామం వచ్చి ఉన్నాము, ఎక్కడుండాలో తెలియదు అన్నప్పుడు మా ఇంటికి రండని ఆహ్వానించి, మరి ఆ రాత్రి వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి సంఘటనను బట్టి వారు ప్రార్థించి వెళ్ళినటువంటి ఆ రాత్రి నుంచి మా కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించినట్లుగా నా తండ్రి గారు మాతో చెప్పడం జరిగింది. ప్రియులారా, అంటే లేని స్థితిలో ఆదరించేటటువంటి దైవ సేవకులను ఆదరించేటటువంటి తత్వము నీలో ఉండాలి. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి సంఘము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, అటు విధంగా జీవించుదాం. బోధకులుగా ఉండినటువంటి వారు ధనవాంఛను గాక శరీర వాంఛలను వదులుకొని, యహలోక వాంఛలను వదులుకొని దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించాలని, అలాగే సంఘము అట్టి దైవ సేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.